నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో టమోటా రైస్ చేసుకున్నామండి. ఒక గిన్నె తీసుకున్నామండి. ఈ గిన్నె నిండా రైస్ తీసుకున్నానండి. నేను ఈ రైస్ ను ఇంకా వేరే గిన్నెలోకి వేసుకున్నాం. నేను తీసుకునే రైస్ 1/2 కిలో ఉంటాయండి. ఇవి మామూలు రైస్ అండి, బిర్యానీ రైస్ తీసుకోలేదు. నేను మామూలు రైస్ తోనే టమోటా రైస్ చేస్తున్నానండి. మామూలు రైస్ చేసినా బాగుంటాది, బాసుమతి రైస్ చేసినా బాగుంటాదండి. మనం బియ్యం వేసినాం కదండి, బియ్యంలోకి వాటర్ పోసుకొని బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడుగుదామండి. కడిగిన తర్వాత ఇంకో కొన్ని వాటర్ పోసుకొని గిన్నె మీద ప్లేట్ మూసుకొని ఒక గంట సేపు రైస్ నానబెట్టుకున్నామండి. వేరే ఒక గిన్నె తీసుకున్నామండి. ఆ గిన్నెలోకి 1/2 లీటర్ వాటర్ వేసుకున్నాం. 2 కప్పులు మిల్ మేకర్ వేసుకున్నామండి. నేను తీసుకునే మిల్ మేకరు పెద్ద సైజ్ అండి, ఇవి చిన్నవి అయితే కాదు. ఈ మిల్ మేకర్ ను నానబెట్టాల్సిన అవసరం లేదండి. మన వాటర్ లో కడిగి వాటర్ ఏం లేకుండా వేరే ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. మిల్ మేకర్ ను మిక్సీ గిన్నె తీసుకున్నాం. 6 టమోటాలు సన్నగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలు వేసుకున్నామండి. నేను తీసుకునే టమోటాలు చిన్న సైజు కాదండి, పెద్ద సైజే తీసుకున్నాను టమోటాలను. ఇవి ఎక్కడ టమోటా ముక్కలు కనిపించకుండా పేస్ట్ లాగా నున్నగా పట్టి పెట్టుకున్నామండి. మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ ఒక గిన్నెలోకి వేసుకున్నానండి. చూడండి టమోటా పేస్ట్ ఎంత నున్నగా ఉందో, చాలా బాగుంది కదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఒక డేక్షాను పెట్టుకున్నామండి. ఆ డేక్షాలోకి 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 5 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు 1 కప్పు వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. 3 యాలక బుడ్డలు వేసుకున్నాం. 5 లవంగాలు వేసుకున్నాం. 5 బిర్యానీ ఆకులు వేసుకున్నాం. కొన్ని జీడిపప్పులు వేసుకున్నాం. జీడిపప్పులు వేసుకుంటే మనం టమోటా రైస్ తినేటప్పుడు మంచి టేస్ట్ వచ్చాదండి. జీడిపప్పులు వేసిన తర్వాత స్టవ్ సిమ్ములో పెట్టుకొని మనం వేసిన మసాలాలు మాడిపోకుండా నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి. చూడండి ఇక్కడ ఉల్లిగడ్డలు మసాలాలు బాగా ఫ్రై అయినాయి. 2 టమోటాలు పొడువుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి గంట తీసుకొని అంతా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదా, ఆ టమోటా పేస్ట్ ను వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిపి టమోటా పేస్ట్ చిన్న మంట పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం టమోటా పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. చూడండి టమోటా పేస్ట్ బాగా ఫ్రై అయింది, ఆయిల్ పైకి వచ్చింది. చూడండి కొంచెం పుదీనా వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదామండి. మనం ముందే మిల్ మేకరు 2 కప్పులు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ మిల్ మేకర్ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అంతా మసాలాలో కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. 1 నిమిషం పాటు మిల్ మేకర్ ను ఆయిల్ లో ఫ్రై చేసుకున్నామండి. మీకు ఇష్టం అయితే గినక మిల్ మేకర్ వేసుకోవచ్చండి టమోటా రైస్ లో, లేకుంటే గినక వేసుకోకుండా పర్వాలేదండి. అట్లనైనా బాగుంటుంది టమోటా రైస్. 1 హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. మనం వేసిన మసాలాలు బాగా కలిసేటట్టుగా అంతా ఒకసారి బాగా కలుపుదామండి. మనం 1 కప్పు రైస్ తీసుకున్నాం కదండి, 1 కప్పు రైస్ కు 2 కప్పులు వాటర్ తీసుకున్నామండి. ఆ వాటరు వేసుకున్నామండి. రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత 1 గంట తీసుకొని అంతా బాగా కలిపి డేక్ష మీద మూత మూసుకున్నామండి. వాటర్ మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ ని వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి టమోటా రైస్ ను ఉడికించుకున్నామండి. డేక్ష మీద మూత తీసి చూపిస్తానండి. చూడండి అన్నం బాగా ఉడుకుతుంది. అన్నాన్ని కింది నుంచి పైకి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మళ్ళీ మూత మూసుకొని 5 నిమిషాలు ఉడికించుకున్నామండి. ఈ అన్నంలోనే వాటర్ అన్ని ఇమిడిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి అన్నం బాగా ఉడికింది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో అన్నము. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని డేక్షాని కిందికి దింపుకున్నామండి. అంతేనండి, మన టమోటా రైస్ రెడీ అయిపోయింది. చూడండి నేను టమోటా రైస్ 1 స్పూన్ తీసుకొని చూపిస్తున్నాను ఎంత బాగుందో రైస్. మీరు కూడా ఈ టమోటా రైస్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే గినక ఈ టమోటా రైస్ చేసి పిల్లలకు లంచ్ బాక్స్ పెడితే చాలా బాగుంటాదండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.